లక్ష్మీపురం గ్రామం నుంచి జగ్గరావుపల్లి వెళ్తున్నటువంటి ఒక మహారాష్ట్రకు చెందిన రోజువారీ దినసరి కూలీల ట్రాలీకి వెనుక నుంచి వచ్చి బస్సు గుద్దడం వల్ల పెద్ద యాక్సిడెంట్ అయింది 2 రోజుల క్రితం. ఈ యాక్సిడెంట్లో మొత్తం 18 మంది గాయపడ్డారు. ఇందులో 7 ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో, వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అట్లాగే 11 మంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 స్వర్గస్థులైనారు అనుకోని పరిస్థితుల వల్ల. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక 98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వెంటనే స్పందించి వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి 7 బాధితులకు మనిషికి 1500 రూపాయలు, ఒక బ్రెడ్ ప్యాకెట్ చిన్న సహాయంగా అందించడం జరిగింది. అట్లాగే మరికొద్దిసేపట్లో సిరిసిల్ల కూడా వెళ్ళి అక్కడ వారికి కూడా మనిషికి ఒక 11 మంది ఉన్నారు సిరిసిల్ల హాస్పిటల్లో, వారికి కూడా 1500 రూపాయలు ఒక్కొక్కరికి, అలాగే ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 3 మరణించినారు. మరి వాళ్ళు దినసరి కూలీలు, రోజు పనిచేస్తా కానీ నోట్లోకి అన్నం వెళ్ళదు. మరి అటువంటి ఆ కూలీలకు మరణించిన వారి భౌతిక కాయాలు వారి స్వస్థలాలకు వెళ్ళడానికి కూడా ఆ 3 మరణించిన సభ్యులందరికీ కూడా కలిపి మొత్తం ఒక 10,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం కూడా 98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సహాయం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక కొక్కుల బాలరాజు గారు, కాంగ్రెస్ 25వ వార్డు కార్పొరేటర్ గారు, మరియు నాంపల్లి వేములవాడ మాజీ 6th వార్డు బీఆర్ఎస్ నాయకులు నీలం శేఖర్ గారికి, తిప్పర్తి రాజేష్ గారికి, ఇంగే శివం గారికి, ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక మీదట కూడా ఫ్యూచర్లో మరింత సహాయ కార్యక్రమాలు మా 98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. నిన్నటి రోజున నాంపల్లి దాటిన తర్వాత అనుభవం మధ్యలో జరిగినటువంటి ఘోర యాక్సిడెంట్ చాలామందికి తెలిసిన విషయమే. వీళ్ళు లక్ష్మీపురం నుంచి వెళ్ళి జగ్గరావుపల్లికి నాటేసి వెళ్తుండగా జరిగిన సంఘటన ఇది. వీళ్ళు మొత్తం మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి పాపం ఇక్కడ పనులు చేసుకొని నాటైపోగానే వెళ్ళిపోతారు ఇక్కడ. కానీ విధి రాసిన రాతకు వీళ్ళు బలైపోయి ఒక 18 మంది యాక్సిడెంట్లో గాయపడగా దురదృష్టవశాత్తు 3 చనిపోవడం కూడా జరిగింది. ఇట్టి వాసులకు మా 98 చారిటబుల్ ట్రస్ట్ మా మిత్రులందరం కలిసి ఈరోజు ఏరియా ఆసుపత్రిలో ఇక్కడ 7 మంది ఉన్నారు, సిరిసిల్ల ఆసుపత్రిలో 11 మంది ఉన్నారు, 18 మంది ఇక్కడ ఉన్నారు. 3 చనిపోవడం జరిగింది. వీరికి 18 మందికి ఒక్కొక్కరు 1500 చొప్పున 27,000 మా వంతు కూర్చోపత్రాలు మా వంతు సహకారంగా మేము అందించడం జరిగింది. అలాగే చనిపోయిన 3కి కూడా మా ఫస్ట్ నుంచి వెళ్ళి ఖర్చుల నిమిత్తం కానీ మాకు తోచిన విధంగా ఒక 10,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. మొత్తం 37,000 రూపాయలు. దీనికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ గారికి, మిత్రులు శివం గారు, రాజేష్ గారు, మన సుమన్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు మా 98 చారిటబుల్ ట్రస్ట్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇదివరకు చేసినాం, ఇక కూడా మేము ముందుంటాం అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.